దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున హల్లెలూయా. గతించిన దినములన్నీ దేవుడు మనకు తోడుగా ఉండి ఈ పునరుత్థాన దినములో దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచినట్లుగా ప్రభు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్తలో నుండి 6వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదివి 10 నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఈ వాక్యంలో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జీవించే దినాల్లో, ఆయన పరిచర్య చేసేటువంటి దినాల్లో కొండ మీద ప్రసంగము చేయడానికి ప్రారంభించి ఆయన మాటలు అనేకమైన వాక్యములు చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ చెప్తున్న మాట, మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి. దేవుని రాజ్యమును వెదకండి. దేవుని రాజ్యమును మొదట మీరు కనుగొనండి. పై వచనాలను చదువుకుంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరిద్దుమా అని మనుషుల ప్రయాస ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా మనుషునికి ఆ ప్రయాస ఉంది. కాబట్టి ఈ ప్రయాస మీకు లేకుండా, ఈ విషయంలో మీరు తృప్తిగా ఉండాలంటే, ఈ విషయంలో మీరు సమృద్ధిగా ఉండాలంటే, వీటి కొరకు కాకుండా మీరు వెతకవలసింది ఒకటి ఉంది. ఏమిటంటే దేవుని రాజ్యమును గురించి మీరు వెతకాలి. దేవుని రాజ్యమును గురించి వెతకాలి. యేసుక్రీస్తు సువార్త ప్రారంభంలో దేవుని రాజ్యము సమీపించింది, మారుమనసు పొందండి అని చెప్పాడు. దేవుని రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చేసింది, కాబట్టి మీరు మార్పు పొందండి. ఈ వాక్యంలో చదువుకుంటే ఆ ప్రతి విషయాలు మీ జీవితంలో ప్రతి అక్కరలో తీర్చగలిగింది మీరు దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడే, మీరు దేవుని రాజ్యాన్ని పొందగలిగినప్పుడే మీ ప్రతి అవసరాలు తీర్చబడతాయి, ప్రతి అక్కర్లు కూడా తీర్చబడతాయి. కాబట్టి మొదట మీరు చేయవలసిన కార్యం ఏంటి? దేవుని రాజ్యాన్ని వెతకండి. ఏదైనా మనం దేన్ని వెతుకుతున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ ఆహారం నిమిత్తమై, బట్టల నిమిత్తమై, ఆరోగ్యం నిమిత్తమై వాటి కొరకై మనం ప్రయాసపడే వాళ్ళమైతే, దేవుని రాజ్యాన్ని విడిచి వీటిని అపేక్షించే వాళ్ళమైతే ఖచ్చితంగా అవి మనకు దూరంగానే ఉంటాయి, మనకు దగ్గరగా ఉండవు. కానీ దేవుని రాజ్యాన్ని మనం వెతకగలిగితే అవన్నీ కూడా మనకు సమీపంగానే ఉంటున్నాయని దేవుని వాక్యంలో రాయబడింది. అప్పుడు ఆ పరిసయ్యులు ఒక మాట అన్నారు. లూకా రాసిన సువార్తలో 17వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకుంటే, పరిసయ్యులు ఈ మాట విని పరిసయ్యులు ఒక ప్రశ్న చేశారు యేసు ప్రభుని. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు అడుగుతున్నారు. గమనించండి, ఇంత క్షేమాన్ని కలిగించే ఆ రాజ్యం, మనకు సంతృప్తిని కలిగించే రాజ్యం, సమాధానం ఉన్నటువంటి రాజ్యం, సంతోషం కలిగించే ఆ రాజ్యం, నెమ్మది కలిగించేటువంటి ఆ రాజ్యం, ఏ ప్రయాస లేకుండా ఆ రాజ్యాన్ని మనం పొందుకుంటేనే ఇక మనకు అన్నీ కూడా జరిగిపోతుందంటే అసలు ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది? హల్లెలూయా. పరిసయ్యులలో పుట్టిన ఒక ప్రశ్న, ఆ రాజ్యము ఎప్పుడు వస్తుంది? ఆ రాజ్యాన్ని మేము పొందుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ రాజ్యంలో సమస్తము ఉన్నాయి. అది దేవుని రాజ్యం. ఆకలి దప్పికలు ఉండవు, సంతోషానికి నెమ్మదికి కొదువ ఉండదు. ఆ రాజ్యం శ్రేష్టమైంది. కాబట్టి అది ఎప్పుడు వస్తుంది? వాళ్ళు అనుకున్నారు ఒక రాజ్యం వస్తుంది అంటే ఎవడో ఒక రాజు వస్తాడు, ఆ రాజ్య పరిపాలన చేపడతాడు, వాని దగ్గర నుంచి ఇవన్నీ మనకు వస్తాయని అనుకున్నారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి కింద? దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఆ రాజ్యం మీ మధ్యలో ఉంది అని అన్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు అంటే వీళ్ళు అనుకున్నారు ప్రత్యక్షంగా ఒక రాజ్యము పరిపాలన మారిపోతుంది. ఇప్పుడున్న రాజు కాక మరొక రాజు వస్తాడు,
అతడు ఒక పరిపాలన ప్రారంభిస్తాడు. ఆ పరిపాలనలో ఇలాంటివి ఉంటాయి, ఈయన చెప్పే అలాంటివి ఉంటాయి అని అనుకొని వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పుడు వస్తుంది ఆ రాజ్యం, ఆ రాజు ఎప్పుడు వస్తారు, రాజ్యం ఎప్పుడు వస్తుంది, నువ్వు చెప్పినటువంటి ఈ కార్యములన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు మా జీవితంలో మేము అనుభవిస్తాము అని అడిగినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అది ప్రత్యక్షంగా వచ్చే రాజ్యము కాదు. దేవుని రాజ్యం అనేది కనబడేటట్లుగా వచ్చేది కాదు. కనబడేటట్లుగా వచ్చింటే దాన్ని కూడా డబ్బు పెట్టి కొనేసేవాళ్ళు. కనబడేటట్లుగా వచ్చింటే దానికోసం కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసేవాళ్ళే. కనబడేది అయింటే వీళ్ళు ఏ ప్రయత్నాలైనా చేస్తారు. కానీ ఇది కనబడిన రాజ్యం. ఎవడైనా పొందుకుంటే వాడు అనుభవిస్తాడే కానీ అందరూ అనుభవించేది కాదు. అక్కడ వాక్యాన్ని గమనించండి. యేసుప్రభు అన్నాడు పరిసయ్యులతో, అది మీ మధ్యలోనే ఉంది, అది మీ మధ్యలోనే ఉంది. అంటే ఎవరున్నారు అక్కడ? శిష్యులు కూడా ఉన్నారు. రాజ్యాన్ని పొందుకున్న శిష్యులు ఉన్నారు, యేసుప్రభు ఉన్నాడు. కాబట్టి అది మీ మధ్యలో ఉంది. మీరు కనుగొంటే రాజ్యాన్ని పొందుకుంటారు, లేకపోతే మీరు దాన్ని పొందుకోలేరు. చాలా మంది ఈ దినాల్లో సంఘంలో ఉన్న దేవుని సన్నిధిని అనుభవించలేని వ్యక్తులుగా ఉంటున్నారు. విశ్వాసులో ఉన్న దేవుని శక్తిని ఆశ్రయించని వారు చాలా మంది. విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్న దేవుని కార్యములను పొందుకోలేని వాళ్ళు చాలా మంది. దీనంతటి కారణం ఏంటి? దీనంతటి కారణం అంటే దేవుని శక్తిని అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే ప్రత్యక్షంగా దేవుని రాజ్యం చూడాలనో, ప్రత్యక్షంగా కనబడే వాటిని మేము పొందుకోవాలనో ఇలాంటి ఆలోచన చేసేరే కానీ ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యాన్ని వెతకాలని, ఆత్మ సంబంధంగా దేవుని కనుగొనాలనే ఆలోచన లేదు. కంటి చూపుతో ఏది చూస్తున్నారో దాన్ని నమ్ముతారు, కంటి చూపుతో ఏది చూస్తారో దాన్ని పొందాలనుకుంటున్నారు. కానీ కంటికి కనబడనటువంటివి దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడు మన కోసమై సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మన హృదయానికి అవి గోచరం కావు, మనం నమ్మేటట్లుగా ఉండదు, కానీ అది జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసుప్రభు అన్నాడు, ఇది ప్రత్యక్షంగా రాదు. వాళ్ళ కన్ఫ్యూజన్ అయిపోయింది. వాళ్ళు అనుకున్నారు అసలు ఏం జరుగుతుందో ఏం మనకు తెలియడం లేదే, అసలు ఏం జరగబోతుంది. యేసు ప్రభు ఆ రాజ్యం ఎక్కడ ఉంటుందో, ఆ రాజ్యం ఎలా పొందుకోవాలో, ఎక్కడ ఆ రాజ్యం స్థాపించబడుతుందో బైబిల్లో మనకు తెలియజేశాడు. ఆ రాజ్యం ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ ఉంటుంది ప్రభు తెలుపుతున్నాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకుంటే అక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునన్ని తిన్నుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. హల్లెలూయా. అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చిందని చెప్పుడి. ఎక్కడ ఉంటుంది దేవుని రాజ్యం అంటే యేసుప్రభు అంటున్నాడు, మీరు ఏ స్థలానికైనా వెళ్ళినప్పుడు అక్కడ దేవుని రాజ్యం స్థాపించబడాలి, అక్కడ దేవుని రాజ్యం ఉండాలి. నా రాజ్యం అక్కడ ఉండాలంటే అందులో ఉన్న రోగులు బాగుపడాలి. హల్లెలూయా. రోగులు ఎవరు బాగుపడాలంట? రోగులు బాగుపడాలి. దేవుని రాజ్యం స్థాపించబడాలంటే అందులో ఉన్న రోగులు బాగుపడాలి. దేవుని రాజ్యం అక్కడ నిలబడాలంటే అక్కడ ఉన్నటువంటి రోగులు స్వస్థత పొందాలి. ఈ వాక్యంలో మనం చదువుకుంటే రోగులు 2 రకాలు ఉంటారు. మొదటిగా శారీరకమైన రోగులు, వాడికి డాక్టర్తో సరిపోద్ది కదా. కానీ ఆత్మ సంబంధంగా రోగంలో ఉన్నవాడు, ఆత్మ సంబంధంగా రోగంలో ఉన్నవాడు, ప్రత్యక్షంగా రాకుండా పరోక్షంగా వచ్చేటువంటి, కంటికి కనబడకుండా వచ్చేటువంటి ఆ మహిమ కలిగిన రాజ్యం ఎక్కడ స్థాపించబడుతుందంటే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కలిగిన వారి దగ్గర. హల్లెలూయా. శరీర స్వస్థత కాదు. ఒకవేళ శరీర స్వస్థత అనుకుంటే లోకంలో చాలా మంది ఉన్నారు స్వస్థతగా, మంచి ఆరోగ్యంలో ఉన్నవాళ్ళు. ఉన్నారా లేదా? మన మాదిరే అందరు చాలా మంది ఉన్నారు రోగంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న వాళ్ళు. పతాంజలి ట్రీట్మెంట్లు తీసుకుంటూ, అవి తీసుకుంటూ, ఇది తీసుకుంటూ, ఆయుర్వేదిక్ ఏంటంటే తీసుకుంటూ రోగాలు లేకుండా బాగున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే రోగులు స్వస్థత పొందాలి అంటే ఆత్మ సంబంధమైన రోగులు సంఘములోనైనా
లేక ఏదైనా వేరే కుటుంబాల్లోనైనా, దేశమైనా, ఊర్లోనైనా రోగుల స్వస్థత పొందాలంట. ఎవరి గురించి దేవుడు యేసుప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే, అసలు దేవుని దృష్టిలో రోగులు ఎవరు? చదువుదాం యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. గమనించండి, ఎవరు ఈ రోగులు అని 4వ వచనం నుండి 6 వచనాల వరకు మనం చదువుకుంటే, పాపిష్టి జనము, దోషభరితమైనటువంటి పిల్లలు. అంటే పాపానికి అలవాటు పడిన వ్యక్తులు. ఎక్కడ దేవుని రాజ్యం ఉండదు? పాపానికి అలవాటు పడిన వ్యక్తి దగ్గర దేవుని రాజ్యము ఉండదు. దోషములను కట్టుకున్న వాడి దగ్గర దేవుని రాజ్యం ఉండదు. దేవుని వాక్యంలో రాయబడింది. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, ప్రభు రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి. మీరు రోగముతో ఉన్నారు, పాపమనే రోగముతో ఉన్నారు. పాపిష్టి జనమ, దోషభరితమైనటువంటి పిల్లలారా, ప్రజలారా. హల్లెలూయా. ఏదైనా పాపం మనలో ఉంటే దేవుని రాజ్యం ఉండదు. చాలా మంది విశ్వాసులే కొరతలలో ఉన్నారు, అక్కర్లు తీర్చబడవు, వారికి సంతృప్తి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే పాపభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు కనుక నీకు అన్నీ తీర్చబడడం లేదనే సంగతి గుర్తించుకోవాలి. మొదట దేవుని రాజ్యాన్ని నువ్వు వెతకాలంటే నువ్వు ఎలా వెతకాలి? నీలో ఉన్న రోగం బాగుపడాలి. ఆ రాజ్యం నీ దగ్గరికి రావాలంటే, ఆ రాజ్యాన్ని నువ్వు కనుగొనాలంటే నువ్వు మారుమనసు పొందాలి. యేసుప్రభు అన్న మాట గమనించండి. మార్క్స్ సువార్త 1వ అధ్యాయంలో, దేవుని రాజ్యము సమీపించింది, మారుమనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది, దాన్ని మీరు కనుగొనాలంటే మీరు మారుమనసు పొందాలి. మారుమనసు ఉందా? పాపములోనే జీవిస్తూ, పాప జీవితమే జీవిస్తూ, పాపానికి అలవాటు పడిన జీవితమే కలిగి ఉండి దేవుని రాజ్యాన్ని పొందాలంటే పొందలేదు. పరిసయ్యులు యేసు ప్రభువును పట్టి చంపాలంటున్నారు, ఆయన ఇచ్చే రాజ్యం పొందాలంటున్నారు. ఎట్లా జరుగుతుంది? ఈ దినాల్లో క్రైస్తవులు పాపము చేస్తూనే ఉన్నారు, దేవుని రాజ్యము కావాలంటున్నారు. దోషములు చేస్తూనే ఉన్నారు, దేవుని రాజ్యాన్ని కావాలనుకుంటున్నారు. ఒకవైపు పాపం చేస్తున్నారు, ఇంటికి వచ్చి ప్రభువా నీ రాజ్యం వచ్చును గాక ప్రార్థన చేస్తున్నారు. ఎలాగొస్తుంది? యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఉన్న రోగులు బాగుపడాలి. హల్లెలూయా. మీలో ఉన్న రోగం తొలగిపోతేనే దేవుని రాజ్యం మీ దగ్గరికి వస్తుంది. అది ప్రత్యక్షంగా వచ్చి కనపడేది కాదు, అది లోపల మీరు అనుభవించే ఒక అనుభవం. హల్లెలూయా. అందులో ఉన్న రోగులు బాగుపడాలి. దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. దుష్ట సంతానం, దుష్టుని సంతానం. దుష్టుని సంతానం అని బైబిల్ ఎవరి గురించి రాయబడింది తెలుసా? ఇద్దరి గురించి రాయబడింది. ఒకటి కయ్యూను, మరొకడు ఇస్కరియోతు యూదా. వీళ్ళిద్దరు ఎవరి సంతానం అని రాయబడింది? దుష్టుని సంతానం. అంటే అర్థం ఏంటంటే దుష్టునికి సంబంధించిన కార్యక్రమాలు కలిగిన వాడు. దుష్టుడు ఎవడు? అబద్ధికుడు. ఏదైనా నీ నోట అబద్ధం ఉందంటే నువ్వు ఎవడికి సంబంధించినోడివి? దుష్ట సంతానమే. బాప్తిసం ఇచ్చే యోహాను సర్వ సంతానమా అన్నాడు. బాప్తిసం పొందడానికి వచ్చిన వార్త అంటున్నాడు, సర్వ సంతానమా. ఎందుకన్నాడు ఈ మాట? బాప్తిసం కావాలి, అలాగే వాళ్ళ కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. బాప్తిసం పొందాలి, పరలోకం కావాలి, అలాగే దుష్టుని సంబంధమైన కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. అది వాళ్ళ ఆలోచన. అందుకనే బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మీకు బుద్ధి చెప్పింది? మారు మనసు లేకుండా, మీలో రోగం బాగాకుండా, మీలో దుష్ట కార్యంలో తొలగిపోకుండా దేవుని రాజ్యం రాదు, పరలోకాన్ని మీరు పొందలేరు. మీలో మార్పు రావాలి, మీరు రోగం బాగుపడాలి. మీ రోగం ఏది? రోగం పాపం అనేది ఒక రోగం, దుష్ట కార్యములు అనేది ఒక రోగం.
చెరుపు చేయి పిల్లలట, చెడిపేవాళ్ళు, ఇతరులను చెడిపేవాళ్ళు. ఏ పిల్లలు వీళ్ళు? ఇంకొకళ్ళ విశ్వాసాన్ని చెడిపేవాళ్ళు. వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళకి ఏదేదో చెప్పి ఇంకొకటి పైన ద్వేషాన్ని కట్టేస్తారు. వాడు బాగానే ఉంటాడు, ఉన్నట్టు వీళ్ళ మాటలు విని వాళ్ళలో ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఎవడీడు? దుష్ట సంతానం, సాతాను సంబంధి, చెడిపేవాళ్ళు. నెమ్మదిగా ఉన్నారు తోటలో. ఎవరు? అవాదం నెమ్మదిగా ఉన్నారు. వచ్చింది వీడు, వచ్చి ఊపుకుంటా తోక, ఏంటి ఇది నిజమా అన్నాడు. అయిపోయింది, వాళ్ళ సంసారాలే పాడైపోయింది. చెరుపు చేయి పిల్లలు ఇంకొకళ్ళ సంసారాలలో చిచ్చు పెట్టేవాడు, ఇంకొకళ్ళ సంసారాలలో పులుపు పిండేవాడు, వాళ్ళ సంసారాన్ని పాడు చేసేవాళ్ళు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు, వాళ్ళ విశ్వాస జీవితాన్ని, వాళ్ళ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసేవాళ్ళు. ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటే నెమ్మది ఉంటారు. వీడు పోతాడు, పోయి అనో తెలుసా ఆ విషయం నీకు, వాళ్ళు ఎట్లా చేసిండ్రు, వీడికే తెలుసు సరిగ్గా ఏమని. వాళ్ళు నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటుంటే వాడి సంగతి వీడి సంగతులు చెప్పి, అవునా అట్లా జరిగిందా, వాడి ప్రార్థన బతుకు మారిపోద్ది. వాడు ప్రార్థన చేసి పెడతాడు, వీటిని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇది వాడిని నెమ్మదిగా, నువ్వు నెమ్మదిగా ఉండవు, వాడిని కూడా నెమ్మదిగా ఉండనీయవు. ఈ అక్క నెమ్మదిగా ఉండదు, ఆ అక్కను నెమ్మదిగా ఉండనీయదు. కోతుల స్వభావం. అందుకనే వాడు ఎవడో అన్నాడు కదా, మంగనింద మానవ అని. శాస్త్రాలు చూసి అనుకున్నాడు వీడు కోతి నుంచే పుట్టినోడు రా. అసలు నిజంగా అది కాదు, శాస్త్రాలు చూసి అట్నే ఉంది. కోతి స్వభావం. వీడు స్థిరంగా ఉండడు, ఇంకొకరిని స్థిరంగా ఉండనీయడు కదా, ఉండనీయడు. చెడిపేవాళ్ళు, చెరుపు చేసే పిల్లలంట, చెరుపు చేసే పిల్లలు. తర్వాత వారు యెహోవాను విసర్జించిన వాడు, దేవుని విడిచిపెట్టారు, దేవుని పైన విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ఎవరు దేవుని విడిచిపెట్టేవాళ్ళు? దేవుని పైన నమ్మకం ఉంచక, దేవుడు ఈ కార్యం చేస్తాడనే నమ్మకం లేక మరొక వాటిని ఆశ్రయించేవాడే దేవుని విడిచినవాడు. ఈ దినాల్లో క్రైస్తవులు అనబడిన వాళ్ళు కూడా ఈ తాయితాలు కట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. తాయితాలు కట్టుకొని కనపడుతుంటాయి, అవి కట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు కట్టుకున్నారు? వాళ్ళు దేవుని పైన విశ్వాసం లేదు. వాళ్ళు ఎవరు? దేవుని విడిచిన వాళ్ళు, దేవుని అందుకున్న వాళ్ళు. పేరు ఒక సొలొమోను అని పెట్టుంటారు, ఒక తాయితో కూడా కట్టుకుంటారు. పేరు సొలొమోను. దేవుడు రాజు, చక్రవర్తి, ఆయన అన్ని యుద్ధాలు చేసి దేవుని నామం పేరు. ఈడు దాసుడైపోయి ఉంటాడు సైతంగా, లోకానికి, పాపానికి. సొలొమోను రాజు. కొంతమంది ఏ సరి కూడా పెట్టుకున్న వాళ్ళు. అలా ఆలోచన చేయండి. దేవునిని విడిచిన వాళ్ళు, దేవుని పైన ఉన్న విశ్వాసం నుండి తొలగిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ మధ్యలో దేవుని రాజ్యం ఉండదు. వాళ్ళు ఒకవేళ సంఘంలో ఉండొచ్చు, సహవాసంలో ఉండొచ్చు, దేవుని రాజ్యమును అనుభవిస్తున్నటువంటి వారి మధ్యలో ఉండొచ్చు, కానీ పరిసయ్యున వలె ఉంటారు. వారి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మార్గం వాళ్ళది అయిపోద్ది. దేవుని రాజ్యం వారితో కూడా ఎప్పటికీ ఉండదు. హల్లెలూయా. తర్వాత ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని వాళ్ళు దూషిస్తారు. దేవుడు ఏం చేసిండయ్యా ఇంతకాలం ప్రార్థనకు వచ్చితే? ఇదేంటి దూషణ? మంచి మాటలా? దూషణ మాట. దేవుణ్ణి దూషించడం. ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా ఏం చేసిండు దేవుడు? మా కష్టాలు ఆయనకు తెలియవా? ఆయన కళ్ళు లేవా? చూడటం లేదా? ఆయన బాగా డబ్బున్నోళ్ళని ఆశీర్వదిస్తాడులే, మమ్మల్ని ఏం చూస్తారు ఆయన? హల్లెలూయా. దేవునిని దూషించే స్వభావం నీలో ఉన్న లోపమును నువ్వు గుర్తించక దేవుణ్ణి దూషించేటువంటి వాళ్ళ దగ్గర దేవుని రాజ్యం ఎప్పటికీ ఉండదు. తర్వాత ఆయనను విడిచి తొలగి ఉన్నారు. 5వ వచనాన్ని చదువుకుంటే, వారు నిత్యము తిరుగుబాటు చేసేవాడు, అవిధేయత, తిరుగుబాటు అంటే ఏంటి? దేవుని వాక్యం చెప్తున్న మారు మనసు పొందుందంటే ఈయన పొద్దుగులు ఇయే చెప్తాడులే, ఇంకే వీరి వాక్యాలు దిక్కలేదు. ఈయన ఎప్పుడు చెప్పేది ఇయే, మా గురించి చెప్పడం అనేమో. లేదా వాక్యం మీకు బోధించేటప్పుడు అది ఎంత ఎవరు చేయనైతులే, బైబిల్ ప్రకారం అన్ని చేయనైతుందా? కొంతమంది ప్రశ్నలు అడిగింది ఇంతకు ముందే, బైబిల్లో ఉన్నాయని చేయనైతుందా? చాలా కష్టం. యేసు ప్రభు అన్నాడు, నా కాడి బహు సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుంది. పాప భారాన్ని మోసే నీకు నా కాడి మోయడం చాలా మేలు అన్నాడు. కానీ వీళ్ళు అంటారు, ఊరుకో, బైబిల్ ఏడా అనుసరించదైంది,
లోక కాడి మోయమని చెప్పు పొద్దుగోకులు పోస్తారు. లోకంలో పాపపు భారాన్ని మోయమని చెప్పు బాగా రోజంతగా సంవత్సరాల దాకా మోసేస్తారు. కానీ దేవుని వాక్యం తేలికైన ఆయన ఆజ్ఞలు, నిన్ను వల్ల నీ పొరుగాన్ని ప్రేమించు అంటే కష్టం. వాడు జగడమాడమని చెప్పు అబ్బా రోజుకు రోజు ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, అరే నువ్వు నాకెళ్ళి సపోర్ట్ వస్తావా, వాళ్ళకి వెళ్ళిపోతావా, అరే నువ్వు నాకెళ్ళి ఉంటావా, వాళ్ళకి వెళ్ళిపోతావా, వాళ్ళకెళ్ళి ఎంతమంది ఉంటారు, మనం ఎంతమందిని కూడబెట్టుకోవాలి, పోలీసులకు ఎక్కడ డబ్బులు ఇవ్వాలి, ఎట్లా కేసు పెట్టాలి, ఈ రిస్కులన్నీ చేస్తారు కానీ ప్రేమించలేరు. అది బరువు వీళ్ళకి కదా, అవునా కాదా? అదే బరువు. యేసు ప్రభు అన్నాడు ఇది ఈజీ, చాలా తేలిక. ఆలోచన చేయండి. జగడానికి వచ్చారనుకోండి, సర్లే పోర్లే తప్పైంది మాకు క్షమించు, క్షమించింది లేని అట్లా అన్నారనుకో, అక్కడికే క్లోజ్. యేసు ప్రభు చెప్పిన మార్గం ఇది చాలా సింపుల్. కానీ మనసాక్షి ఒప్పుకోవద్దు. అమ్మో వాళ్ళ కాడ మనం తల వచ్చేది, మనం ఇట్టుండాల తల తెగిపోయిన పర్వాలేదు ఇట్లా ఉండాలి. నా కాడి చాలా సులువు అన్నాడు యేసు ప్రభు. అది మనకు బరువు, చేయలేము. ఒకళ్ళని క్షమించమంటే క్షమించలేము. అమ్మ క్షమించడం ఏంది, ఒకళ్ళకి ఏదైనా ఇయ్యమంటే ఇయ్యలేము. అబ్బా ఎట్లా అడుక్కుండే ₹1 పెట్టాం, ఎక్కడైనా మోసపోతాం, లక్షలు, 100, 1000. ఇంకొకటికి ఎవరికన్నా వడ్డీలు కడతా ఉంటాం. ఆ డబ్బు పేదవాడికి ఏమంటే ఇయ్యం. ₹10 ఇస్తారా ఎప్పుడైనా అడుక్కుంటే వాళ్ళకు? ₹1, ₹2 ఎత్తుకులా ఆడి గలగలగల అంటేనే దాన్ని తీసేది. సౌండ్ రావాలి మనం వేసేది. ఏం రావాలా? సౌండ్ ఉండాలి. సౌండ్ ఉండాలా లేదా? నోట్లో ఏం సౌండ్ ఉంటాయి, అది గాలికి వేసినప్పుడు తూర్పులు వెళ్ళిపోతాయి. పొట్టు అవన్నీ మనం వేసేది విలువైనదిగా ఉండాలి. ₹1, ₹2 ఖండనాలు వేస్తాయి. ఇది వడ్డీలు కడతాము, 100 తీసుకుపోయి వడ్డీలు వాడి నోట్లో పెట్టేస్తాం. యేసు ప్రభు దేవుని వాక్యంలో రాయబడింది, పేదవాడికి ఇచ్చితే నువ్వు వారి సృష్టికర్తకి ఇచ్చినట్టు. హల్లెలూయా. దరిద్రునికి నువ్వు సహాయం చేస్తే వాడిని సృష్టించిన దేవునికి సహాయం చేసినట్లే. ఒక దినం నీ రుణం ఆయన ఉంచుకోడు, 100 రెట్లు ఇచ్చేస్తాడు, తీసుకో వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దాన్ని మనం చేయం, అది కష్టం. అడుక్కుంటే వాళ్ళు ఏమైనా అమ్మా అయ్యా అంటే చిల్లర లేవు పో, చిల్లర కావాలి వాళ్ళకి ఇయ్యడానికి. 1, 2 వాళ్ళు దానికి లిమిట్ ఇవి 1, 2 నోట్ వేస్తారా? హల్లెలూయా. ఆలోచన చేయండి. తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని ప్రేమను అసహించుకునేవాళ్ళు, దేవుని మాటలు అసహించుకునేవాళ్ళు, దేవుని మాటలు విన్నప్పుడు కోపగించుకునేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాడు. నిత్యము తిరుగుబాటు అంట. ఎట్లా అంట? 5వ వచనంలో నిత్యము తిరుగుబాటు చేసేవాడు, నిత్యము తిరుగుబాటు చేసేవాడు. ఈ తిరుగుబాటు చేసే వాళ్ళ దగ్గర దేవుని రాజ్యం ఎంత మాత్రము ఉండదు. ఆ తిరుగుబాటు చేసే వాళ్లకు ఏ విధమైన మేలులు దేవుని దగ్గర నుంచి కలగవు. వాళ్ళకై వాళ్ళు పొందుకోవచ్చు అంతే. వాళ్ళకై వాళ్ళు తాత్కాలికంగా అక్కడ ఇక్కడ సంపాదించుకోవచ్చు. మోసం చేసి, అక్రమం చేసి, అన్యాయం చేసి, అప్పులు చేసి ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ దేవుని దగ్గర నుండి నీకు రాదు. కారణం ఏంటంటే నీలో తిరుగుబాటు అనేటువంటి రోగం ఉంది. తిరుగుబాటు అనే రోగం ఉంది. హెచ్చింపు అనే రోగం కొంతమందికి, అతిశయం అనే రోగం కొంతమందికి. నేనేది వాళ్ళ దగ్గరికి పోయింది, వాళ్ళే రాని నా దగ్గరికి. ఇదొక రోగం. ఇది యేసు ప్రభు సమరయ స్త్రీని వెతుక్కుంటూ పోయింది అక్కడికి. సమరయ ఊరికి పోయి బావి దగ్గర కూర్చోన్నాడు. ఆకలి అవుతుంది శిష్యులందరికీ ఆకలి అయితే ఈయనకు ఆకలి లేదా? సరే వారు ఆహారానికి వెళ్ళిపోయారు. ఈయన బావి మీద కూర్చొని ఉన్నాడు, కట్ట పైన బావి దగ్గర. వస్తుంది. హల్లెలూయా. అందుకని యేసు ప్రభుకు నశించు దానిని వెతికి రక్షించే మనుష్య కుమారుడు. హల్లెలూయా. నశించిపోయేదాన్ని వెతికి రక్షించేవాడు. తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని వస్తే మనం ఏదో హెచ్చించుకుంటాం. వాళ్ళే రావాలి, వాళ్ళే చెప్పాలి, మనం అడుగుదామనేది ఉండదు. ఏదైనా వాళ్ళే చెప్పని ఏదైనా ఉంటే. హల్లెలూయా. తిరుగుబాటు చేసే స్వభావం అదొక రోగం. హెచ్చింపు అనేది ఒక రోగం. పాపం అనేది ఒక రోగం. దేవుని విడిచిపెట్టి విశ్వాసం తొలగిపోయింది ఒక రోగం. అందుకని 6వ వచనంలో రాయబడింది, 5వ వచనంలో 2వ భాగం, ప్రతి వాడు
నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైపోయింది. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. స్వస్థత కొంచెమైనా లేదు. వాడు దేవుని నుంచి విడిచి దూరంగా వెళ్ళిపోయారు. పాపపు అలవాట్లలో జీవిస్తున్నారు. స్వస్థత కొంచెమైనా లేని వాళ్ళ దగ్గరికి దేవుని రాజ్యం ఎప్పటికీ రాదు. వాళ్ళు దేవుని రాజ్యానికి ఎప్పటికీ పొందలేరు. దేవుని రాజ్యాన్ని ఎప్పటికీ పొందలేరు. అందుకని యేసుప్రభు అన్నాడు, అందులో ఉన్న ఇలాంటి రోగులు బాగుపడితేనే దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఈ రోగాలు బాగుపడితేనే దేవుని రాజ్యం మీ మధ్యకు వస్తుందని చెప్పండి. బాగుపడుతున్నామా? మన రోగం నుండి మనం విముక్తి పొందుతున్నామా? అపోస్తులైనటువంటి పేతురు మొదటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట అన్నాడు చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి. రోగపు బుద్ధి కాదు. రోగం బుద్ధి ఏంటో తెలుసా? స్వస్థ బుద్ధి అయితే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారు. రోగంలో ఉన్నవాడైతే ఎప్పుడు పడుకుంటాడు, లేయడు, ప్రార్థన చేయడు. స్వస్థ బుద్ధి ఉన్నవాడు తనకున్న దాంట్లో ఇతరులకు భాగం ఇస్తాడు. రోగంలో ఉన్నవాడైతే ఇంకొకరి దగ్గర దోచుకోవాలని చూస్తాడు కానీ తనియడు. స్వస్థ బుద్ధి గలవాడైతే ఇతరులకు మేలు చేస్తాడు. రోగంలో ఉన్నవాడు ఇతరులకు మేలు చేయలేడు. స్వస్థ బుద్ధి ఉన్నవాడు యేసుప్రభు దగ్గర ఉంటాడు. స్వస్థత లేనివాడు ఎక్కడ ఉంటాడు? సమాధులలో ఉంటాడు. సమాధులలో ఉన్నాడు కదా ఒకడు, వాళ్ళంతా గీక్కొని సేన దయ్యం పట్టినవాడు, సమాధులలో ఉన్నవాడు, గాయాలు చేసుకుంటున్నాడు. స్వస్థత కొంచెమైనా లేకుండా. ఎప్పుడైతే యేసుప్రభుని దర్శించాడో వాడు యేసుప్రభు దగ్గర కూర్చున్నప్పుడు స్వస్థ చిత్తుడై ఉంది. హల్లెలూయా. యేసుప్రభు దగ్గర ఉన్నవాడు స్వస్థ చిత్తుడుగా ఉంటాడు. నీ రోగం పోవాలి. స్వస్థ బుద్ధికి స్వస్థత వస్తే మన శరీరం, మన ఆత్మకు స్వస్థత ఉంటుంది కదా. బుద్ధి పాడైపోతే ఒక వ్యక్తిని బుద్ధి యాడికి తీసుకోబోతుందంట. యెషయా గ్రంథం 44:20లో, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 20వ వాక్యం. అక్కడ ఏం రాయబడింది? వాని బుద్ధి బూడిద నిలుచున్నది, వాని ఎక్కడికో ఈడ్చుకొని పోతుందంట. వాని చేతులు అబద్ధం ఉందని మనకి తెలియదు. చదవడం అన్నమాట. తెలుగు లేదా? తెలుగు ప్రసంగాలు చేస్తున్నాడు. వాడు బూడిద నిలుచున్నాడు, వాని మనస్సు మోసపోయినది, తప్పు దారికి వారిని తీసుకొని పోతుంది. గమనించండి, బుద్ధి పాడైనప్పుడు ఆ బుద్ధి మనస్సును మోసం చేసి ఆ మనస్సు వారిని ఎక్కడ తీసుకుపోతుంది? తప్పు మార్గానికి. స్వస్థ బుద్ధి ఉంటే సరైన మార్గానికి, యేసు ప్రభు మార్గానికి తీసుకొని పోతుంది. స్వస్థ బుద్ధి లేకుంటే వాని బుద్ధి చెడిపోయింది కనుక వాడిని తప్పైన మార్గానికి తీసుకొని పోతుంది. నీ బుద్ధి నిన్ను ఎక్కడికి తీసుకుపోతుందో ఆలోచన చేస్తూ, నీవు స్వస్థ బుద్ధి కలిగిన వాడు అయితే సరైన మార్గంలో నడుచుకుంటావు. వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. వాక్య ప్రకారంగా నడుచుకోవాలని ఆశపడతావు. నువ్వు సరైన మార్గంలో, నీ బుద్ధికి రోగం పట్టుకుంటే తప్పు మార్గాలకి వెళ్ళిపోతావు. నీ ఇష్టం వచ్చిన మార్గం అది, దేవుని మార్గము కాదు. నీ ఇష్టం వచ్చిన మార్గానికి నిన్ను ఈడ్చుకొని పోతాడ, లాక్కొని వెళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్త. స్వస్థత ఉన్న స్థలంలోనే దేవుని రాజ్యం ఉంటుంది. ఏ స్వస్థత ఇది? శరీర స్వస్థత కాదు, శరీరపు క్లీనింగ్ కాదు, అంతరంగపు పరిశుద్ధత. హల్లెలూయా. అంతరంగపు స్వస్థత, ఆత్మ స్వస్థత పొందాలి. దేవుని దృష్టిలో బలహీనులు, రోగులు ఎవడంటే ఇలాంటి స్వభావం కలిగిన వాడు. కాబట్టి యేసుప్రభు అన్నాడు, అక్కడున్న ఇలాంటి రోగులు మీరు బాగు చేయండి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చిందని ప్రకటించండి. హల్లెలూయా. ఈ దినం స్వస్థ బుద్ధి కలిగిన వారుగా మనం ఉండాలి. రెండవ వాక్యం, రెండవ మాట, యేసుప్రభు చెప్పిన రెండవ విషయం లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వాక్యం. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుంది?
లూకాసు సువార్త 11వ అధ్యాయం 20వ వాక్యం. అయితే నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను దేవుని వ్రేలుతో దయ్యాలు వెళ్ళగొట్టితే నిశ్చయంగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది. అంటే దయ్యాలు వెళ్ళగొట్టబడితే అక్కడ దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. శత్రువు ఉన్నాడు అనుకోండి, శత్రువు ఉన్నప్పుడు శత్రువు ఇంకొక వేరే దేశము రాజు వచ్చి ఇద్దరు పరిపాలన చేస్తారా? ఆ శత్రువు వెళ్ళగొట్టబడాలి, అప్పుడు ఈ రాజు పరిపాలన ప్రారంభించాలి. హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నాడు, దయ్యాలు వెళ్ళగొట్టబడితేనే అక్కడ దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. దయ్యాలు వెళ్ళగొట్టబడాలి. యాకోబు పత్రిక 4:7 రాయబడింది, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించండి, దయ్యాలను ఎదిరించండి. సాధారణంగా మనం చూస్తుంటాం అక్కడక్కడ అప్పుడప్పుడు, ఇక్కడ కూడా దయ్యం వచ్చిన వాళ్ళకు పోయి సైతాన్ పోయేస్తున్నాము వెళ్ళిపో. మనం అనుకుంటున్నాం ఆ రోజు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాము కదా, ఆ రోజు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినాం. ఆ ఒక ఊరికి పోతే అక్కడ ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినాం. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనమే అపవాదిని ఎదిరించాలంట, మనమే అపవాదిని వెళ్ళగొట్టాలి. మనం అనుకుంటున్నాం ఒంటి మీదకి వచ్చిన దయ్యాన్ని చూసి వేసినాము అన్నట్టు వెళ్ళిపోద్ది. కానీ అసలైనటువంటి వాటి క్రియలు ఉన్నాయి, అపవాది ప్రేరేపణలు ఉన్నాయి. వాటిని వెళ్ళగొట్టాలి, వాటిని ఎదిరించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఉపవాసం ఉన్నటువంటి ఆ దినాల్లో పరిపూర్ణమైనప్పుడు, ఉపవాసాలు పరిపూర్ణమైన తర్వాత అపవాది వచ్చి అంటున్నాడు, ఈ రాళ్ళకు రొట్టెలు చేసుకొని తిను. అదేంటి? ప్రేరేపణ, ప్రేరేపణ, అపవాది ప్రేరేపణ. యేసు ప్రభు అన్నాడు, సాతానా పో, నీ దేవుడైన యెహోవాను సేవించు. ఎదిరించాడు సాతాను. ఇదినా మనం ఎదిరిస్తూ ఉన్నామా? దయ్యం వచ్చింటే దాన్ని పట్టుకొని జుట్టు పట్టి పోయేస్తున్నాము అంటున్నాం, అది ఓకే. మనలో అపవాది ప్రేరేపణలను మనం ఎదురిస్తూ ఉన్నామా? అర్థమవుతుందా మీకు? అపవాది ప్రేరేపణలను మనము ఎదురిస్తున్నాం. ఒక విశ్వాసి కుటుంబం, వాళ్ళ పేరు అననీయ సఫీరా, విశ్వాసి కుటుంబం కదా, శిష్యులుగా జాయిన్ కావాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి తమకున్న పొలాన్ని అమ్మి తీసుకొని రావాలనుకున్నప్పుడు అపవాది ప్రేరేపించాడు. ఎవడు ప్రేరేపించాడు? వాళ్ళు శిష్యు. అంటే ఈ దినము, ఆ దినాల్లో వాళ్ళని ప్రేరేపించిన అపవాది ఈ దినం మనల్ని ప్రేరేపించడం లేదా? లేదా? ఆ ప్రేరేపణకు నువ్వు లోబడితే దేవుని రాజ్యాన్ని నువ్వు పొందలేవు. ఆ ప్రేరేపణకు నువ్వు లోబడితే దేవుని మేలును నువ్వు పొందలేవు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ సాతాను ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించును అని రాయబడింది అక్కడ అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. సాతాను అననీయ సఫీరా వాళ్ళను ప్రేరేపించిందంట. ప్రేరేపించింది ఏమని? రే, మొత్తం ఇచ్చేస్తే ఎట్లా, కొంత దాచుకోవచ్చు కదా, దేవుని డబ్బును కొంచెము దాచుకోవచ్చు కదా, ఇంకోసారి చేయవచ్చు కదా. కొంతమంది ఉంటారు, అన్న ఈ వచ్చే నెల వచ్చే వారం కూడా మీ దశమ భాగం తెద్దాం అనుకున్నాను, ఈ వారంలోనే అయిపోయినాయి. వచ్చే వారం దాకా ఎందుకు పెట్టుకున్నావు? దేవునికి ఇవ్వాలని తెలియదా? అపవాది ప్రేరేపణకు నువ్వు ఎందుకు లోబడ్డావు? ఇక్కడ వీళ్ళు లోబడి ఏమైపోయింది? ప్రాణాలు పోగొట్టుకున్నారు. అపవాది ప్రేరేపణకు లోబడ్డారు. యేసు ప్రభువు అంటున్నాడు, సాతానా వెళ్ళు, నీ దేవుడిని యెహోవాను మాత్రం సేవించు, నా దగ్గరికి రావద్దు. ఎదిరించండి. ఎదిరించగలుగుతున్నామా? అనుకూలపు మాటలు విన్నామంటే ఆడిని మురిసిపోతాం. అబ్బో ఎంత చక్కని మాట చెప్పిండు, చక్కనయ్య, ఆడిని మురిసిపోతాం. మనకు అనుకూలంగా మాటలు చెప్తే. అదే కొన్ని గద్దింపు మాటలు చెప్పామనుకో, ఎప్పుడు మన పైన మండి పడుతుంటాడు ఎవడు? ఈ భాషగాడు. వాడికి ఇంకే పడుతుంది. వాళ్ళు ఇలా మాటలేని మన పైన మండి పడుతుంటాడు. ఇది అపవాది ప్రేరేపణకైతే నువ్వు లోబడిపోతావు. ఎదిరించాలని మనసు నీకు ఉండదు, ఎందుకంటే ఆ మాట నీకు
అనుకూలంగా ఉంటది. ఒకసారి యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు అన్నాడు, ఇక నన్ను సిలువ వేస్తారు, నన్ను పట్టుకొని సిలువ వేస్తారు, అప్పుడు నేను చనిపోయి పాత పెట్టబడి తిరిగి లేస్తానని చెప్పేసి. వెంటనే పేతురు అంటున్నాడు, ప్రభువా అలాగూ నీకు జరగకుండదు కాక. అట్లా జరగకూడదు. నువ్వు ప్రాణం ఇవ్వడం ఏంది, కాకపోతే నేను ప్రాణం ఇస్తా. నువ్వు చనిపోవడం ఏంది, అది కుదరదు. నేనుండగా అట్లా జరగనీయను. ఎట్లా జరగనీయను? లోకానికి రక్షణ రానియను అని అర్థం. అది నేను జరగనివ్వను. మనమైతే అబ్బా చూడబ్బా నా కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో పేతురన్న మా కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో. నీ పక్కన కూడా ఒక్కొక్క పేతురన్న ఉంటాడు, గుర్తుంచుకో. నీ పక్కన కూడా ఒక్కొక్క పేతురన్న ఉంటాడు. ఏమంటాడు? అట్లా ఎందుకు చేస్తున్నావు? అట్లా చేస్తే ఎట్లయింది? అట్లా కాదు బ్రదర్, ఇట్లా కాదు బ్రదర్, మనం అట్లా చేయకూడదు బ్రదర్, ఇట్లా చేయకూడదు సిస్టర్. పేతరక్కలు పేతరన్నలు ఉంటారు అక్కడక్కడ. యేసుప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కి వెళ్ళిపో. హల్లెలూయా. అపవాది ప్రేరేపణను ఎదురించగలగాలి. అపవాది ప్రేరేపణను ఎదురించాలి. అన్న చెప్పిండు, కరెక్టే చెప్పిండు. మా పాదిరి కూడా చెప్పలే, అన్న కాబట్టి చెప్పిండు. అన్నే పేతురన్నే నిన్ను ముంచడానికి చెప్తున్నాడు అనే సంగతి గుర్తించుకోవాలి. ఆ వాక్యము వాక్యానుసారమైందా, ఆ ప్రేరేపణ వాక్యానుసారమైందా, లేక అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచన చేయాలి, గుర్తించగలగాలి. అది లేకుండా సీనియర్ మన పేతురన్న అని పేతురన్న మాటలు విన్నావా? దొడుకు పేతురు ఏటో ఒకసారి దొరికి పడిపోతాడు. నువ్వు కూడా కోపలు, నీ కోప కూడా నాశనం అయిపోతాడు. హల్లెలూయా. ఎదురించాలి. నువ్వు ప్రార్థనలో కూర్చున్న కూడా కొన్ని ప్రేరేపణలు రావచ్చు. అది ఆత్మ సంబంధమైనవా, శరీర సంబంధమైనవా? నువ్వేదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని ప్రేరేపణలు నీకు రావచ్చు. అది ఆత్మ సంబంధమైందా, సాతాను పుట్టించే ప్రేరేపణ? సాతాను పుట్టించే ప్రేరేపణ అయితే సాతానా పో గద్దించే వాడవై ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వస్తుంది. హల్లెలూయా. అపవాది ఎవరినైనా దెయ్యం పట్టి తీసుకొని వస్తారో, అన్న దెయ్యం పట్టిందని వాళ్ళ జుట్టు బట్టి పల్టీలు కొట్టి చేత చేస్తారు, అది వేరే విషయం. కొంతమంది ఉన్నారులే, వాళ్ళు పల్టీలు చేసి ఒక ఆయన ఉన్నాడట, ఇంటికి ఒక కత్తరించి బాటిల్లో పెట్టి పోయింది పో దెయ్యం అన్నాడు. మాస్టరే ఇంటికి కట్ చేసి బాటిల్లో పెట్టి మూతేసి దెయ్యాన్ని ఇక్కడ బంధించిన పో, ఆ ఇంటికి ఎలా దెయ్యం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు అంట దేవుని ప్రేమతో దెయ్యాన్ని నిలబెట్టాడు. ఆయన మాట చెప్తే చాలు. అంతెందుకు, పౌలు పోతా ఉంటే తనకు తాను పోతుంటే వెనక ఆమె ఎంటబడ్డది దెయ్యం. పౌలు చూసి సరే వెళ్ళిపో, ఆమె నీ చెల్లిపో అన్నాడు. అప్పుడు దాకా ఆమె ఆ దెయ్యానికి సమాధానం కాలే. పౌలు తరమాలి, నేను వెళ్ళిపోవాలి, పౌలు తరమాలి, నేను వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఇది వేరే, ఈ దయ్యాలు వేరే. ఈ దయ్యాలు వెళ్ళగొట్టడం పెద్ద విషయం కాదు. కానీ నిన్ను ప్రేరేపించే దయ్యం, నిన్ను ప్రేరేపించే సాతాను ప్రేరేపణను ఎదురించాలి. ఈరోజు ఏమి ఇచ్చినాం లే, రేపు ఇచ్చితే పోలే. ఈరోజు ఏం పోయినాం లే, గుడికి వచ్చిన వాళ్ళు పోతే పోలే. ఇక వారం గుడినా ఏందబ్బా, అబ్బే 2 వారాలకు ఒకసారి పెట్టద్దు. రజ మాత్రం 3 రోజులకు ఒకసారి కావాలి. ఆదివారం ఆరాధన దినము కాబట్టి ప్రపంచం అంతటికి ఆదివారం రచిస్తుంది. మీరు వీక్లీ 1 ఆఫ్ దొరుకుతుందంటే ఆదివారం ఉంది కాబట్టి కదా. లేకపోతే మిమ్మల్ని బెంజెత్తి పడేసేవాళ్ళు. వారం అంతా పని చేయాలంటే కష్టం కదా. దేవుడు చెప్పింది 6 రోజులు పని చేయండి, 7వ దినం విశ్రాంతి. 1 రోజు విశ్రాంతి ఉండాలి ప్రపంచ జనాభాకి. దేవుడి నియమించిన నియమం కాబట్టి నీకు 1 రోజు రెస్ట్ ఆఫ్ దొరుకుతుంది. లేకపోతే ఎక్కడ దొరికేది నీకు? అపవాది ప్రేరేపణను ఎదిరించాలి. ఎదిరించగలుగుతున్నామా? ఎదిరించగలిగితే మాత్రమే దేవుని రాజ్యం. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు అంటాడు, ప్రభువా అది నీ కలగకుండును గాక. అప్పుడు యేసు ప్రభు ఆలోచన చేయాలి, మళ్ళా ప్రార్థన కూర్చోవాలి. ప్రభువా పేతురేమో ఇట్లా అంటున్నాడు, నువ్వేమో ఇట్లా అన్నావు, మరి నేనేం చేయాలి? బిలాం ఏం చేశాడు? బారాకు టీం వచ్చి చెప్తుంది,
నీకు గొప్ప బహుమతులు ఇస్తాడంట మా రాజు, నువ్వు వచ్చి ఇశ్రాయేలుని శపించాలి. బిలాము కూర్చున్నాడు ప్రార్థనకు, ప్రభువా గొప్ప బహుమతులు అంట, ఏం చెప్తావు చెప్పయ్యా నువ్వు. దేవుడు అన్నాడు, వెళ్ళకూడదురా, వెళ్ళొద్దు, వాళ్ళు దీవించబడిన ప్రజలు, వెళ్ళొద్దు. లేచి చెప్పాడు, ఏం చేద్దాం, నేను రావాలనే ఉంది, కానీ దేవుడు వద్దన్నాడు, వెళ్ళిపోవాలి. మరుసటి రోజు మళ్ళీ వచ్చారు కొంతమంది, ఆ ఇంటెడు బహుమానం ఇస్తానని బాధపడుతున్నాడంటే మళ్ళీ కూర్చున్నాడు, ప్రభువా అప్పుడు కొంచెం బహుమానం, ఇప్పుడు రెట్టింపై డబల్. ఏ ప్రేరణకు లోపడుతున్నాడు బిలాముని ఎవరు ప్రేరేపిస్తున్నారు? ప్రార్థన చేసేదానికి బిలాముని ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుడు ఆల్రెడీ ఉత్తరం చెప్పేది, పదే పదే కూర్చొని దేవుని దగ్గర అడగని చెప్పలే ఒకే విషయాన్ని. దేవుడు తీర్మానం చేసిన తర్వాత కూడా, దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఒకసారి దావీదు ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు? వారం ఉండి ప్రార్థన చేశాడు. అంతకు ముందే ఉత్తరం వచ్చింది, అయినా దేవుడు మనసు మార్చుకుంటాడేమో అని వారం ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? తన కుమారుడు కోసం. ప్రవక్త చెప్పేసాడు, నీ కుమారుడు, పుట్టబోయే కుమారుడు చచ్చిపోతాడు పో అన్నాడు. దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు, ఒకవేళ నా ప్రార్థన వింటాడేమో, మనసు చేంజ్ చేసుకుంటాడేమో. ప్రార్థన చేశాడు 6 రోజులు అయిపోయింది, బిడ్డ చచ్చిపోయాడు. దావీదు లేచి వేస్ట్ అయిపోయింది అనుకున్నాడు, స్నానం చేశాడు, బట్టలు గట్ల వేసుకున్నాడు, మందిరాన్ని పోయి వచ్చాడు, భోజనం తిన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు పక్కలో, అయ్యగారు బిడ్డ రోగంతో ఉన్నప్పుడేమో నువ్వు పడి ఉంటావు కింద, వాడు సచ్చినాక లేచి స్నానం చేసి భోజనం ఆ గుడి పోయి వచ్చినవే, ఏం సంగతి అంటే, పోయినోడేం మళ్ళీ వస్తాడేట, పోయినోడు మళ్ళీ వస్తాడా, పోయినవాడు మళ్ళీ వస్తాడా, ఒకవేళ ఉన్నప్పుడు దేవుడు ఏదన్నా మనసు చేంజ్ చేసుకుంటాడేమో అని ప్రార్థన చేసిన, ప్రతిఫలం రాలే. దేవుడు మనసు చేంజ్ చేసుకోలేదు కాబట్టి ఎందుకు టెన్షన్? ఆలోచన చేయండి. దేవుడు నీకు చెప్పినా మళ్ళీ ప్రార్థన చేస్తున్నావంటే అపవాది ప్రేరేపణ. దేవుడిని విసుగు పుట్టించాలని అపవాది ప్రేరేపిస్తూ ఉన్నాడు. గుర్తుందా మీకు? హల్లెలూయా. అపవాది మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు? ప్రార్థనలో కూర్చో, మళ్ళీ అడుగు. ఒకే విషయాన్ని పదే పదే అడుగుతా ఉంటే ఎట్లుంటుంది మీకు? లేడీస్ పిల్లలు వచ్చిండ్రు, అమ్మ మా నాన్న ఎవరు? విడుదల అయినా మీ నాన్న. మళ్ళీ వచ్చింది, అమ్మ మా నాన్న ఎవరు? ఈడారా అమ్మ మా నాయన ఎవరు? ఎట్లుంటుంది మీకు? ఎట్లుంటుంది చెప్పండి, ఎట్లుంటుంది? ఒక్కటి వెలికి ఇడుగో వినా, అప్పుడు అవునా మళ్ళీ అడగడు. ఎందుకు అడగడు? ఇంకోసారి అడిగితే అది మీ దగ్గరకు వచ్చి మా అమ్మ ఎవరు అంటే చెప్తారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు నేను చెప్తాను. చూపించిన కూడా ఇదిగో మీ అమ్మ అంటే మళ్ళీ వచ్చి మా అమ్మ ఏది ఏం చెప్తారు? మరి దేవుని దగ్గర చెప్పిన విషయాన్ని, ఉత్తరము దేవుడు చెప్పిన ఆ విషయాన్ని పట్టుకొని ఇది నేను ఇలా చేయబోతున్నాను అని చెప్పిన తర్వాత కూడా వచ్చి కూర్చొని మళ్ళా పదే పదే ప్రభువా నీ మనసు పట్ల చేంజ్ చేసుకోవాలి పదే పదే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? బిలాముకు అన్నాడు, సరే వెళ్ళు అన్నాడు, దారిలో కత్తి పట్టుకొని నిలబడ్డాడు కదా. వెళ్ళమన్నాడు, దారిలో కత్తి పట్టుకొని నిలబడ్డాడు. ఎందుకు? ఆ దారిలో వస్తే ఏ చేద్దామని ఆలోచన చేయండి. దేవుని ప్రేరేపణకు మనము లోబడాలి. అపవాది ప్రేరేపణ కాదు. దేవుని మనస్సుని చేంజ్ చేసుకునేటట్లుగా మనం ప్రార్థన చేయాలని ప్రయత్నించకూడదు. దేవుని చిత్తమే జరగాలి. హల్లెలూయా. అది మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. కాబట్టి అపవాది ప్రేరేపణలను మనం ఎదురించాలి. కొన్ని ఐడియాలు వస్తూ ఉంటాయి. కొన్ని నాకు ఫోన్ చేస్తుంటారు, ఏమని చీటీ వేసుకుందామని అనుకుంటున్నాం, చీటీ వేసుకుంటే బైకులన్నీ దిగిపోతాయని. ఇంకా పుట్టాడు బైకులు వస్తాయి నీకు నెత్తిన వేసుకుంటే. రావా అనుభవస్తులు ఉంటారు మీలో, లేరా? మరి ఉంటారు. హల్లెలూయా. అవి ఇవి చేద్దాం అనుకుంటున్నాం, ఇది చేద్దాం అనుకుంటాం, అది చేద్దాం అనుకుంటున్నాం. ప్రార్థన చేద్దామని అనుకో, దేవుని దగ్గర అడుగుదాం ఈ విషయాన్ని అని అనుకోరు. ఆ దినాల్లో విశ్వాసులు
ఉంటే తిన్నారు, లేకుంటే ఆకలి దప్పికలతోనే ఉన్నారు. ప్లాన్లు చేసుకొని భోజనాన్ని సంపాదించుకుందామని అనుకోలేదు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు విశ్వాస వీరుల గుంపులో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది ప్రేరేపణలను ఎదురించాలి. నీ పక్కన అక్కపక్కల వాళ్ళు కానీ ఇలాంటి విశ్వాసులే కానీ వచ్చి కొన్ని ఐడియాలు చెప్తుంటారు. ఏ ఐడియా చెప్పినా అది వాక్యానుసారమైనదా, అది దేవుడిచ్చే ఆలోచన, మీరు ఆలోచించి దాన్ని కనుగొని అప్పుడు దాన్ని చేయాలి, లేదా ప్రార్థన చేయాలి ఆ విషయాన్ని బట్టి. అది కాకుండా అననీయ సఫీరా వలె మోసపోయావా, జీవితం నాశనం అయిపోతుంది. చాలా జాగ్రత్త. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటున్నాడు, దయ్యాలు వెళ్ళగొట్టబడితే, దయ్యముల ప్రేరేపణలను నువ్వు ఎదురించగలిగితే అక్కడ నా రాజ్యము ఉంటుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? నిశ్చయంగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. నిశ్చయంగా దేవుని రాజ్యం మీ దగ్గర ఉంది. ఎప్పుడు? మీరు దయ్యముల ప్రేరేపణలను ఎదురించగలిగితే. అపవాది అనేక రకాలుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. చిన్న చిన్న ఏంటంటే ఉపాయాలు చెప్పి పెడుతుంటాడు, మనకి ఆలోచన చెప్తుంటాడు. కానీ అది వాక్యానుసారమా కాదు. అది దేవుని ఆత్మ ప్రేరేపణ లేక సాతాను ఆత్మ ప్రేరేపణ. ఆలోచన చేసుకోవాలి. మనకు ప్రేరేపణ వచ్చిందని చెప్పి దుడికిపోయి చేయకూడదు. అది ఏ సందర్భంలో వచ్చిందో పరిశీలించాలి. అది వాక్యానుసారమా కాదా పరిశీలించాలి. అప్పుడే దేవుని రాజ్యం మనతో ఉంటుంది. ఆ ఆనందాన్ని మనం అనుభవించగలం. హల్లెలూయా. చాలా మందికి అర్థం కాదు. పరిసయ్యులు లాంటి వాళ్ళు ప్రశ్నించారు, దేవుని రాజ్యం వస్తే పొందుకోవాలని ప్రశ్నించారు చాలా మంది. కానీ చాలా మందికి అర్థం కాలేదు. అసలు ఆ రాజ్యం ఎలాగొస్తుందని అర్థం కాలేదు. దేవుని వాక్యంలో రాయబడింది, నీలో ఉన్న రోగాలు బాగుపడితే, నువ్వు అపవాది ప్రేరేపణలు ఎదిరించగలిగితే దేవుని రాజ్యం నీతోనే ఉంటుంది. ఆ రాజ్యంలోని శాశ్వతమైన సమాధానం నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా. ఆ రాజ్యాన్ని నువ్వు పొందాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన వచ్చినప్పటి నుంచి ప్రారంభించాడు. ఏమని? ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, మీలో ఉన్న రోగాల్ని బాగు చేసుకోండి, మీలో ఉన్నటువంటి ఆ రోగాల్ని తొలగించుకొని అపవాది ప్రేరేపణలను ఎదురించి నిలబడండి. దేవుని రాజ్యాన్ని మీరు అనుభవించండి. అప్పుడు మీకు అన్నీ దొరుకుతాయి. హల్లెలూయా. అన్నీ దొరుకుతాయి. ఈ లోకంలో నువ్వు దేనికి ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు. అన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ దేవునికి విరోధమైనటువంటి కార్యములు, రోగానికి సంబంధించిన స్వభావాలు, అపవాది ప్రేరేపణలకు లోబడేటువంటి స్వభావం ఒకవేళ మనలో ఉంటే ఈ దినమే వాటిని విడిచిపెట్టి ప్రభు సహాయం పొంది దేవుని రాజ్యాన్ని మన హృదయంలో స్థాపించబడినట్లుగా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. లేచి నిలబడదాం. మనమందరం లేచి స్తోత్రం. మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని రాజ్యం ఎక్కడ దొరుకుతుందో, ఎలా మనం పొందగలమో ప్రభు వాక్యం ద్వారా తేటగా మనతో మాట్లాడి ఉన్నాడు. అందులో ఉన్న రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యం ఎందుకు వచ్చిందని ప్రకటించండి అని చెప్పాడు. యెషయా గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్నాడు. పాపం చేసి వాళ్ళు, రోగపు స్థితిలో ఉన్నవాళ్ళు, దుష్ట సంతానం, రోగపు స్థితిలో ఉన్నవాళ్ళు, దోషభరితమైన ప్రజలు, మరొకరిని చెడిపేటువంటి పిల్లలు, దేవునిని విడిచిన వాళ్ళు, దేవుని దూషించిన వాళ్ళు, తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు, వీరందరూ కూడా దేవుని దృష్టిలో రోగము కలిగిన వాళ్ళు, రోగస్తులై ఉన్నారని ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇలాంటి రోగం నీకు అంటుకొని ఉందేమో, ఒకవేళ ఇలాంటి రోగంలో నువ్వు జీవిస్తున్నావేమో, ఈ దినమే ప్రభు దగ్గర మారు మనసు పొంది అడుగు. ప్రభువా, ఇలాంటి స్వభావం నాలని తొలగించుకోవాలి, నాకు సహాయం చేయ ప్రభువా. నేను కూడా పాపపు జీవితం నుండి విడిపించబడాలని ఆశపడుతూ ఉన్నాను.
దోషభరితమైన జీవితం నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నాను. దుష్ట కార్యముల నుండి విడుదల పొందాలి. మరొకరిని చెరిపేటువంటి మాటల నుండి నేను విడుదల పొందాలి ప్రభువా. తిరుగుబాటు స్వభావం నాలో ఉండకూడదు. మిమ్మల్ని విడిచి తొలగిపోయే చెడు హృదయం మాలో ఉండకూడదయ్యా. అలాంటి రోగమైన స్థితి నుండి నన్ను విడిపించు. పేతురు అంటున్నాడు, స్వస్థ బుద్ధి కలిగి మీరు ప్రార్థనలో ఉండండి. స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. బుద్ధి పాడైపోతే మిమ్మల్ని తప్పుడు మార్గానికి ఈడ్చుకొని పోతుంది. మీ బుద్ధి స్వస్థ బుద్ధి అయితే పరలోక రాజ్యపు మార్గంలో ఆ బుద్ధి మిమ్మల్ని నడిపిస్తుంది. మంచి బుద్ధి కలిగి ఉండండి. అలాగే ప్రభు అంటున్నాడు, దయ్యములను వెళ్ళగొడితే దేవుని రాజ్యం మీ మధ్యలో వస్తుందని. అపవాది ప్రేరేపణలు మనం ఎదిరించగలగాలి. అనేక రకాలుగా అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. అపవాదములు ప్రేరేపించాడు. అననీయ సఫీరులను ప్రేరేపించాడు. ఇస్కరియోతు యూదను ప్రేరేపించాడు. సౌలును ప్రేరేపించాడు. దేమాను ప్రేరేపించాడు. ఎంతో మందిని ఇలాగా ప్రేరేపించి పడగొట్టాడు చాలా మందిని. కానీ యేసుక్రీస్తు అపవాది ప్రేరేపణకు లోబడలేదని వారిని ఎదిరించాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, అపవాది ప్రేరేపణలను ఎదురిస్తూ ఉన్నావా? లేక నీకు అనుకూలంగా ఉందని వాటిని అనుసరించి నాశనానికి గురైపోతున్నావా? దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని ప్రేరేపణకు లోబడినట్లుగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆకాశం నుండి నాకు కలిగిన దర్శనములకు నేను అవిధేయుడను కాక దానిని గైకొనాలని తీర్మానించుకున్నాడు. అదే రీతిగా మనం కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిన వారుగా, వాక్యానికి అనుసారమైన జీవితం కలిగిన వారుగా మనం కూడా ప్రభు అక్కడికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా మనల్ని బలపరిచి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధానంలో ప్రార్థించి కృపనిచ్చినందుకై మీకు వందనాలు ప్రభువా. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మీరు వచ్చి కొండ మీద ప్రసంగం చేస్తూ మొదట దేవుని రాజ్యమును వెతకండి అని మీరు తెలియజేశారు. ఆ రాజ్యం ఎక్కడొస్తుంది, ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు అడిగినప్పుడు అది పరోక్షంగా వస్తుందని మీరు తెలియజేశారయ్యా. వారికి ఆ రాజ్యం కనుమరుగుగా ఉంది, కానీ మీరు మాకు తేటగా తెలియజేశారు. అందులో ఉన్న రోగులు స్వస్థపరచండి. మీరు వెళ్ళిన స్థలంలో పట్టణమైన కుటుంబమైన అందులో ఉన్న రోగులను స్వస్థపరచండి. దేవుని రాజ్యం మీ ఎద్దకు వస్తుందని చెప్పమన్నారు. ఆత్మ సంబంధమైన రోగం, శరీర బలహీనతలు, పాప సంబంధమైన కార్యములు, తిరుగుబాటు స్వభావం, మిమ్మల్ని విడిచిపెట్టి పోయేటువంటి చెడు హృదయం కలిగిన వారు, రోగంలో ఉన్నవాళ్ళని మాతో మీరు మాట్లాడారు ప్రభువా. అలాంటి వాళ్ళు అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు పచ్చి పుండ్లతో నింపబడి ఉన్నారు. స్వస్థత కొంచెమైనను లేదు అని మీరు తెలియజేశారు. అలాంటి స్థితి నుండి మేము మారు మనసు పొందితేనే, అలాంటి రోగం నుండి మేము విడుదల పొందితేనే మీ రాజ్యాన్ని మేము అనుభవించగలమని మాకు తెలియజేశారు. అదే రీతిగా దయ్యముల ప్రేరేపణను మేము ఎదిరించగలిగితే మీ రాజ్యం నిశ్చయంగా మాతో ఉంటుందని మీరు తెలియజేశారు. ప్రభు, అపవాది ప్రేరేపణలకు మేము లోబడక, అపవాది కార్యములను మేము జరిగించేవాళ్ళుగా ఉండక, పాపపు కార్యములను మేము చేసేవాళ్ళుగా ఉండక, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మీ వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ మీ రాజ్యం కొరకై జీవించటకు సహాయం చేయండి. అననీయ సభ్యుల వాళ్ళు అపవాది మాటల చేత ప్రేరేపించబడి శాపానికి గురైపోయారు. అలాంటి స్థితిలో మాలో ఎవరు ఉండకుండా మాకు అనుకూలమైన మాటలని ఇతరుల మాటలకు మేము లక్ష్య పెట్టకుండా మీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు మాత్రమే అంగీకరించి అపవాది ఆలోచనలు ఎదిరించి మీ రాజ్యాన్ని మేము పొందుటకు సహాయం చేయండి. కూడి ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వాక్య ప్రకారంగా సిద్ధపరచండి ప్రభువా. మాకై నేను దేవుని రాజ్యానికి అర్హత కలిగిన వాడిని మాకై మేము తలంచుకోనకుండా మీరు చెప్పిన వాక్యానికి అనుసారంగా మా జీవితాలు సరిచేసుకొని
నిశ్చయత కలిగి మీరు జీవించుటకు సహాయం చేసి మీరే నడిపించండి, మీరే మైండ్ పొందండి. వచ్చిన ప్రతి బిడ్డపైన దీవెన ఆశీర్వాదం ఉంచండి, ప్రతి అవసరాలు తీర్చండి, అక్కర్లన్నీ తీర్చండి. అనారోగ్యము పరిస్థితిలో ఉన్న బిడ్డలు దర్శించి మంచి ఆరోగ్యములు క్షేమాన్ని అనుగ్రహించి మీ కృపతో నింపి నడిపించండి, మీరే మైండ్ పొందండి. తిరిగి మరొక కూడికలో మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి ఆశీర్వాదకరంగా జరిగించండి, మీరే మైండ్ పొందమని ప్రార్థన విన్నందుకై స్తోత్రం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.